బండి ఎక్కడం ఆలస్యం గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాం అంతే. స్టార్ట్ అయ్యామో లేదో ఇంకా బయట గాలి తగలగానే నిద్రపోతున్నాడు. నా అల్లుడు ఒక్కడే ఇలా ఉన్నాడా లేకపోతే అందరి పిల్లలు ఇలాగే ఉంటారు కదా. ఐకియా చూద్దామని వెళ్ళాము. తీరా వెళ్ళిన తర్వాతే అర్థమైంది మా బుడ్డిగాడితో తిరగడం చాలా కష్టం అని. ఇవన్నీ అయ్యే పనుల్లో కనిపించట్లేదని వెంటనే బయటకు వచ్చేసాం. బయట కొట్టే ఎండకి ఐస్ క్రీములు లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాము. చల్లగా ఏది కనబడితే అది టెంప్ట్ చేస్తూనే ఉంది. హ్యాపీగా సగం దూరం నడిచి వెంటనే బయటకు వచ్చేసి మరి ఈ ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు మా ఓడు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూనే ఉన్నాడు. వెంటనే వాడిని తీసుకుని పార్క్ వెళ్ళిపోయాను. వచ్చేసరికల్లా నా కారిడార్ లో మామిడికాయలు మా అమ్మ కనిపించాయి. అంతే దొంగతనం చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఆ చెట్టు పక్కింటి వాళ్ళది. నా ఫ్లోర్ లోకి అందేలా ఉన్నాయి. తిన్నది చాలే గానీ షాపింగ్ కి తీసుకువెళ్ళు అని మా అమ్మ అడిగేసరికి చూసారా ఆ రియాక్షన్ ఎలా వస్తుందో. ఎన్ని మాట్లాడినా సరే ఆ ఒక్క చూపుకి లొంగిపోవాల్సిందే కదా. మా అన్నయ్య వాళ్ళు కూడా మేం రామంటే మేం రాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆడవాళ్ళు చెప్పిన మాట వినకపోతే పరిణామం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి సైలెంట్ గా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఫైనల్ గా షాపింగ్ కి మీరు వెళ్ళండి అన్న వాళ్ళే సైలెంట్ గా నడుచుకుంటూ వచ్చేసారు. ఇలా వచ్చిన తర్వాత గంటలు ఒక్కొక్క షాప్ ముందు ఆగేసరికి మా అన్నయ్య మా డాడీ ఫేసెస్ లో అయితే జీవమే లేకుండా పోయింది. వాడేమో మా అన్నయ్య తలకై తబలా అనుకుంటున్నాడు, తెగ వాయించేస్తున్నాడు. సక్సెస్ఫుల్ గా ఒక 3.5 hours to 4 hours షాపింగ్ తర్వాత మా వాళ్ళు కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరి కూడా మీ వైఫ్ చెప్పే మాట వినండి.